ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ ఈదర రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. ఈదర రామకృష్ణ గారు, ఒక చిన్న పెన్నీ స్టాక్ గురించి మాట్లాడుకుందాం. కాదు ఇది ఒకప్పుడు పెన్నీ స్టాక్, ఇప్పుడు దీని రేంజ్ ఆల్మోస్ట్ ఒక బ్లూ చిప్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్స్ మన జూన్ వరకు సింగిల్ డిజిట్ తో ఉన్న పెన్నీ స్టాక్ తో ఉన్న ఇది ఇవాళ ఆల్మోస్ట్ ఒక 2.5 లక్షల రూపాయల వరకు వచ్చేసింది. అంటే మొన్నటి వరకు ఇండియన్ స్టాక్ మార్కెట్ లోని వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్లీ స్టాక్ అంటే ఎంఆర్ఎఫ్ గా చెప్పుకునే వాళ్ళు. అదే 1,22,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక 2,45,000 రూపాయల వరకు చేరుకుంది. ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్ అనే షేర్. ఎందుకంటారు అసలు ఈ షేర్ ఇంతలా పెరిగింది? టెక్నికల్ గా అసలు ఏం జరిగింది ఈ షేర్ ఇంత పెద్ద మొత్తంలో పుంజుకోవడానికి? అసలు ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అండి. దాంట్లో పెద్దగా కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ ఏం లేవు, కానీ ఏషియన్ పెయింట్స్ అనే కంపెనీ ప్రమోటర్స్ యొక్క కంపెనీ అది. ఆ ప్రమోటర్స్ డైరెక్టర్స్ యొక్క షేర్స్ వాళ్ళ ఏషియన్ పెయింట్ హోల్డింగ్స్ దాంట్లో పెట్టుకున్నారు. సో గతంలో ఈ షేర్కి బుక్ వాల్యూ కనుక చూస్తే దాదాపుగా 5 లక్షల రూపాయల దాకా బుక్ వాల్యూ ఉంది ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్స్కి. కానీ 5 లక్షల రూపాయలు బుక్ వాల్యూ ఉన్నా కానీ రియల్ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడన్నా చెయ్యాలి కాబట్టి ట్రేడింగ్ 3 రూపాయలు 2 రూపాయలకో సేమ్ ప్రమోటర్స్ ఒకళ్ళు ఒక షేర్ అమ్మి ఒకళ్ళు అదే షేర్ కొనుక్కోవటం, మళ్ళీ రివర్స్ చేసుకోవడం ఏదో గతంలో జరుగుతూ ఉండే. మనము స్టాక్ మార్కెట్లో ఉన్న చాలా కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ లైక్ టాటా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కానీ, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే పిలానీ ఇన్వెస్ట్మెంట్స్, ఇది బిర్లా గ్రూప్ సంబంధించిన కంపెనీ, అలాగే సిల్ ఇన్వెస్ట్మెంట్స్, ఎస్ఐఎల్ ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత తాపర్ గ్రూప్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, అట్లాగే ఆర్పి గోయంకా సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, స్టెల్ హోల్డింగ్స్, ఎస్టీఎల్ హోల్డింగ్స్ కావచ్చు, తర్వాత బ్రిటానియా స్టాక్ ఎక్కువగా కలిగిన బాంబే బర్మా కంపెనీ, అలాగే టీవీఎస్ గ్రూప్ సంబంధించిన షేర్స్ ఉన్న టీవీఎస్ హోల్డింగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అండి. అంటే కేవలం ఏంటంటే ఈ స్టాక్స్ ఆపరేటింగ్ ఏముండదు, ఆపరేషన్స్ ఏముండవు. ఈ స్టాక్ లో కొన్ని షేర్స్ ఉంటాయి. ఆ షేర్స్ అన్ని మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే బుక్ వాల్యూ అంటాం. సో ఆ బుక్ వాల్యూకి డిస్కౌంట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి జనరల్గా. ఎందుకంటే మనకి ఎప్పుడు అన్లాక్ చేస్తారో, ఎప్పుడు ఈ షేర్ వాల్యూ బయటకు వస్తుందో మనకు తెలియదు. అందుకని జనరల్గా 40% డిస్కౌంట్, 50% డిస్కౌంట్. గతంలో అయితే మార్కెట్స్ ఇంత ఉత్సాహంగా లేని సందర్భాల్లో ఒక 5-6 ఏళ్ల క్రితం అయితే 70% డిస్కౌంట్లు, 80% డిస్కౌంట్లో కూడా ట్రేడ్లు రియల్గా ట్రేడ్ అయ్యాయి. కానీ మీరు అడిగిన ఎల్సిడి ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే అసలు ఎప్పుడు ట్రేడ్ అయ్యే స్టాక్ కాదు ఇది. ఎప్పుడన్నా అడపాదడప ఒక్క షేర్ మాత్రం ట్రేడ్ అయ్యేది, 10 షేర్లు ట్రేడ్ అయ్యాయి. ఆ షేర్లు కూడా విత్ ఇన్ ద ప్రమోటర్ గ్రూప్లోనే అమ్ముకోవడం కొనుక్కోవడం చేసేవాడు. కానీ బయట వ్యక్తులు ఎవరు కొన్న దాఖలాలు లేవు. సో ఈ షేర్లు అన్ని కూడా వాళ్ళు ఏదో సరదాగా 3 రూపాయలు పెట్టుకొని 5 రూపాయలు పెట్టుకొని ట్రేడింగ్ చేసుకునేవాళ్ళు ఎప్పుడన్నా. కానీ అది కూడా ఏదన్నా కాంప్లైంట్స్లు వల్ల చేసి ఉండొచ్చు బహుశా. కానీ రీసెంట్గా 2024లో సెబీ ఒక రూల్ తీసుకొచ్చింది, ఒక సర్క్యులర్. అన్ని ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ కూడా బుక్ వాల్యూలో 50% కంటే తక్కువ వాల్యూ ట్రేడ్ అవుతుంటే వాటికి ట్రేడింగ్ ఆపేద్దాం. ట్రేడింగ్ ఆపేసి ఫెయిర్ వాల్యూ డిస్కవరీ మెథడ్ ద్వారా ఒక ఆప్షన్ కండక్ట్ చేసి ఫెయిర్ వాల్యూ ఎంత కనిపెట్టి అక్కడి నుంచి ట్రేడింగ్ మళ్ళీ మొదలు పెట్టిద్దాం అని చెప్పేసి సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పుడు సెకండ్ టైం మనం రీసెంట్ ఈ మంత్ 5-6 సెషన్స్ బ్యాక్ జరిగింది. జరిగినప్పుడు దాదాపుగా ఒక లిస్ట్ ఆఫ్ 10 స్టాక్స్, ఇందాక మనం చెప్పుకున్న 10 స్టాక్స్ ఆపేశారు ట్రేడింగ్. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఫెయిర్ వాల్యూ కంటే ఫెయిర్ వాల్యూ రేంజ్లోనే ఉంది కాబట్టి దాన్ని ట్రేడింగ్ ఆపలేదు. మిగతా అన్ని కంపెనీస్ ట్రేడింగ్ ఆపేసి ఆప్షన్ కండక్ట్ చేశారు. ఆప్షన్ కండక్ట్ చేసిన తర్వాత పిలానీ ఇన్వెస్ట్మెంట్స్ 10% అప్పర్ సర్క్యూట్కి వెళ్ళింది. రకరకాలుగా షేర్స్ ట్రేడ్ అవుతున్నాయి. టీవీఎస్ హోల్డింగ్స్ అయితే కొంచెం తక్కువలో ట్రేడ్ అవుతుంది. మొత్తం మీద 50% కంటే తక్కువ ఉంది కాబట్టి ఎల్సిడ్ కూడా ఆప్షన్కి వెళ్ళింది. ఆప్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ డిస్కవరీ ప్రైస్ 2,36,000గా డిక్లేర్ చేస్తారు. అంటే ఎప్పుడైతే 2,36,000 అయిందో 50% కంటే అబోవ్కి వచ్చింది. అబోవ్కి వచ్చింది కాబట్టి మళ్ళీ ట్రేడింగ్ అలవ్ అయింది. అంటే ప్రమోటర్సే మళ్ళీ గతంలో 3 రూపాయల దగ్గర కొనుగోళ్లు అమ్మకాలు జరిపే ప్రమోటర్స్ సడన్ గా 2,36,000 రూపాయల దగ్గర ట్రేడింగ్ మొదలు పెట్టారు. ఎందుకంటే అన్లిస్ట్ అయిపోతుంది కదా, మళ్ళీ అన్లిస్ట్ అయిపోతే వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్, కాంప్లయన్స్లు ఇవన్నీ ఉంచుకోవాలని, అంటే లిస్టెడ్ ఎంటిటీగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ ట్రేడింగ్ ఏదో ఎన్ని షేర్లు చేశారో కరెక్ట్గా నాకు తెలీదు, ఒక 5-10 షేర్స్ మేము చేసి ఉండొచ్చు బహుశా. మళ్ళీ ఆ షేరింగ్ ట్రేడ్ ఇప్పుడు అవటం లేదు. అంటే ఒకరోజు ట్రేడ్ అయింది 2,50,000, మళ్ళీ ఆగిపోయింది. అంటే ఫెయిర్ వాల్యూ దాటింది కాబట్టి మళ్ళీ ట్రేడింగ్లోకి వచ్చింది.
రియల్ గా ట్రేడింగ్ ఎప్పుడు జరుగుతుందంటే ప్రమోటర్స్ రియల్ గా విల్లింగ్ కొన్ని షేర్లు పబ్లిక్ రిలీజ్ చేస్తే, పబ్లిక్ కనుక రిలీజ్ చేస్తే అప్పుడు ట్రేడింగ్ జరిగే అవకాశం. ట్రేడింగ్ ఎగ్జాక్ట్లీ అవును. సో ప్రమోటర్స్ వాళ్ళకి వాళ్ళ షేర్లు అమ్ముకోవడం ఇష్టం లేదు. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఏషియన్ పెయింట్స్ ఇక్కడ నుంచి కూడా డబుల్ అవుతుంది. అంటే అప్పుడు వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ 5 లక్షల బుక్ వాల్యూ వల్ల 10 లక్షలు అవుతుంది. మళ్ళీ అప్పుడు ఎన్ఎస్సి ఫ్రీక్వెంట్ గా పీరియాడికల్ గా ఈ ఫెయిర్ వాల్యూ డిస్కవరీ మోడల్ ని అమలు చేస్తుంది. అమలు చేసినప్పుడు మళ్ళీ షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం అందరి దృష్టిలో ఎందుకు పడిందంటే, ఎప్పుడైతే షేర్ వాల్యూ 2 లక్షల పైచిలకు ట్రేడ్ అవుతుందో మోస్ట్ వాల్యూడ్ షేర్ గా, అంటే ప్రైస్ వైజ్, అంటే ఎంఆర్ఎఫ్ క్రాస్ చేసిన దాన్ని అందరి దృష్టి పడింది. అంతకు మించి ప్రజలకి వచ్చిందేం లేదు, పోయిందేం. అంటే ఈ షేర్ కి సంబంధించి వస్తున్న వార్తలు ఏంటంటే, ₹1,00,000 కనుక పెట్టుబడి పెట్టుంటే ఒక 600 కోట్లు, లేదంటే ఓ 10,000 పెట్టుంటే, లేదంటే ఒక 100 కోట్లు, లేదంటే ఇలాంటి రకరకాల ఈ స్పెక్యులేషన్ కి సంబంధించిన రకరకాల వార్తలు, ఊహాగానాలు వస్తున్నాయి. ఇంకొంతమంది ఏమో అసలు ఈ షేర్ కొనాలా వద్దా, లేదంటే ట్రేడ్ చేయాలా, లేదంటే బై చేయాలా, సెల్ చేయాలంటే కూడా రకరకాల సందేహాలు ఉన్నాయి. కాబట్టి మరి ఎవరైతే దీని మీద కొంత దృష్టి కేంద్రీకరించారో గత 4-5 రోజుల నుంచి, సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా ఇదంతా వాల్యూస్ ఎన్ని రెట్లయినాయి, 6,000 రెట్లయినాయి, 10,000 రెట్లయినాయి, ఈ లెక్కలన్నీ కూడా పేపర్ మీద లెక్కలు పెట్టుకుంటాను. అంటే ₹3 2,36,000కి పెరిగింది కాబట్టి, సో ఆ డిఫరెన్స్ ఇంత అమౌంట్ పెడితే ఎంత అవుతుందని సింపుల్ మ్యాథమెటిక్స్ వస్తుంది. సింపుల్ క్యాలిక్యులేటర్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ కింద మనం చూడొచ్చు. ఓకే, రియల్ ట్రేడింగ్ ఎవరు చేయలేదు, ఎవరు చేయలేరు కూడా. ఎందుకంటే వాళ్ళ రియల్ ఎవరైతే హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు అమ్మలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ₹3 పబ్లిక్ కి వాళ్ళ షేర్లు ఎందుకు అమ్ముకుంటారు? వాళ్ళకి బుక్ వాల్యూ తెలుసు కదా, మనకంటే ఎక్కువ తెలుసు, వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కానీ భవిష్యత్తులో ఏదన్నా ప్రమోటరు ఎవరు ఇష్టపడరు 50% డిస్కౌంట్లు అమ్ముకోవడానికి. కానీ ఎవరైనా రిటైలర్స్ దగ్గర కొన్ని షేర్లు ఉండొచ్చు మార్కెట్లో, వాళ్ళ అమ్మకానికి వాళ్ళు బహుశా గతంలో ₹1,00,000కో 50,000కో కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు 3 లక్షలు వస్తుందంటే అమ్మకానికి సిద్ధపడచ్చు. కానీ మీరు అడిగినట్లు ఇన్వెస్టర్స్ ఏం చేయాలి ఇలాంటి డిస్కౌంటెడ్ షేర్స్ కొనుక్కోవచ్చు అంటే ఏంటంటే, ఒకవేళ ఆ షేర్ అన్లిస్ట్ అయినా మీరు ఆ షేర్ గురించి భయపడని వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రమోటర్స్ వదిలేయచ్చు, ఏముంది అన్లిస్ట్ చేద్దాము ప్రజల్ని, అంటే కొంచెం భయభ్రాంతులు గురి చేశారంటే మళ్ళీ మీకు కాల్ వస్తుంది. అంటే వాళ్ళు మళ్ళీ కొనుక్కోవచ్చు, మళ్ళీ మీ దగ్గర కాల్ చేసేసి బయట మార్కెట్లో కొనుక్కోవచ్చు, ఆఫ్ మార్కెట్. కానీ ఈ విషయాలన్నీ పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే అలాంటి షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలండి. కానీ డిస్కౌంట్లో దొరుకుతున్న షేర్లు, కొంచెం లిక్విడిటీ ఎక్కువ ఉన్న షేర్ లైక్ టాటా ఇన్వెస్ట్మెంట్స్ గతంలో ఎప్పుడు కూడా 50% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతూ ఉండేది. 2000 నుంచి మనం చూస్తే ఎప్పుడు 50% డిస్కౌంట్లో ట్రేడ్ అయ్యేది. కొన్ని సందర్భాలు అది 70% డిస్కౌంట్ కూడా వెళ్తూ ఉండేది మార్కెట్ కరెక్షన్స్ తీసుకున్నప్పుడు. అలాంటి సందర్భంలో అది వైడ్లీ లిక్విడ్ షేర్ అప్పట్లో కూడా. అప్పుడు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ జరిగి ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ 2004లో ₹200 ఉండే షేర్ అది టాటా ఇన్వెస్ట్మెంట్స్, ఈ రోజు 6,000 7,000 ట్రేడ్ అవుతుంది. సో అట్లా ఇన్వెస్ట్ చేసి భయపడకుండా మనం లాంగ్ టర్మ్ ఉన్నట్లయితే దాంట్లో ఇంటర్నల్గా ఉన్న షేర్స్, ఆ షేర్స్ వాల్యూ పెరుగుతూ, మీ బుక్ వాల్యూ పెరుగుతూ షేర్స్ న్యూ హైస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ మధ్యలో ఎప్పుడైనా లిక్విడిటీ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే మనం అమ్ముకోలేని సిచ్యువేషన్ వచ్చినా కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి లిక్విడిటీ అనేది పెద్ద సమస్య ఈ కంపెనీస్కి. అందుకని లిక్విడిటీ సమస్య అయినా పర్వాలేదు, నేను లాంగ్ టర్మ్ ఉంటాను, నాకు ఈ డబ్బులతో పెద్ద అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్. అండ్ ఐపీఓకి సంబంధించి కూడా మరొక కంపెనీ కూడా ఆన్బోర్డింగ్ కాబోతుంది, స్విగ్గీ. సో మనందరికీ భారతదేశంలో ప్రతి ఒక్కరికి సుపరిచితమైన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ కూడా ఐపీఓకి రాబోతుంది. కాబట్టి ఏంటి అసలు ఎలా చూడాలి దీని కాంపిటీటర్ అని జొమాటో బాగా పర్ఫామ్ చేస్తుంది స్టాక్ మార్కెట్లో. ఒక దశలో ఈ స్టాక్ లిస్ట్ అయిన తర్వాత ₹30 వెళ్ళిపోయింది, మళ్ళీ ₹30 నుంచి 200 పైకి వచ్చేసింది ఇప్పుడు. సో రకరకాల, అంటే న్యూ ఎరాలో ఉన్నాం, అంటే కొత్త తరహా షేర్లు ఇవన్నీ, ఫిన్టెక్ షేర్స్ కానీ, లేకపోతే ఈ కామర్స్ షేర్స్ కానీ, ఇట్లా ఒక డెలివరీ బిజినెస్లో కూడా ఇంత పొటెన్షియల్ ఉందనేది మనకి వీళ్ళు చూపించారు, జొమాటో స్విగ్గీ వాళ్ళు. సో మొత్తము కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్ మారిపోయినాయి. ఇదివరకు ఎట్లా స్పెండ్ చేసేవాళ్ళు, ఎప్పుడో హోటల్కి వెళ్ళటం, ఎప్పుడో వెళ్ళడం తినటం, అలా కాకుండా ఎనీ టైం బుక్ చేసుకోవడం, ఎనీ టైం. అంటే వర్కింగ్ స్టైల్స్, వర్కింగ్ కల్చర్స్ కూడా మారిపోయినాయి. రకరకాల షిఫ్ట్స్లో పనిచేస్తుంటారు, ఏ టైంలో ఫుడ్ అవసరం ఉంటుంది. సో ఈ సప్లై చేయడానికి వాళ్ళ కన్వీనియన్స్ పెరిగింది. సో అలాంటి విభాగానికి చెందిన స్విగ్గీ కంపెనీ వస్తుంది. సో స్విగ్గీ కంపెనీ ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ₹390 ఇస్తున్నారు.
11,327 కోట్లకి ఐపీఓ వస్తుంది. ఓకే. అంటే బిగ్ ఐపీఓ, అంటే IPO. చిన్న ఐపీఓ కాదు. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 40% కొత్త ఫండ్స్, ఆ ఫండ్స్ యూజ్ చేస్తారు కంపెనీ డెవలప్మెంట్కి. ఒక 55% దాకా ప్రమోటర్స్ తీసుకుంటారు. పాత ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన లిక్విడేషన్ జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ ఐపీఓ సబ్స్క్రైబ్ చేయమని చెప్తానండి. కొంచెం లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్స్ ఉండే లాంగ్ అవకాశం. టర్మ్ లో. ఓకే ఓకే. ప్రస్తుతం లాస్లో ఉంది కంపెనీ. ప్రస్తుతం అయితే లాస్లో ఉంది. మనకు జొమాటో కూడా వచ్చినప్పుడు లాస్లో ఉండేది, తర్వాత వాళ్ళు ప్రాఫిట్స్లో టర్న్ అయ్యారు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్లో స్విగ్గీ వీళ్ళంతా ఫ్రీ సర్వీసులు చేసేవాళ్ళు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఛార్జెస్ వేయటం మొదలు పెట్టారు. అప్పుడు కూపన్లని రకరకాలుగా అంతా ఫ్రీ ఉండేది, డిస్కౌంట్లని. సో స్విగ్గీ, జొమాటో అనే 2 కంపెనీలు కూడా టాప్ 2 బ్రాండ్స్ గా ఎమర్జ్ అయిపోయినాయి డెలివరీ సర్వీసెస్. సో డెలివరీ సర్వీస్ లో ఎమర్జ్ అయ్యారు కాబట్టి ఈ కంపెనీస్ సర్వైవ్ అవుతాయి. అట్లా ఈ కంపెనీస్ లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్విగ్గీ కూడా ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఒక 3 to 5 years కి లాంగ్ టర్మ్ పెట్టుకోవాలంటే మాత్రం కొంత సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. కాకపోతే రీసెంట్ గా కొన్ని ఐపీఓస్ డిస్కరేజింగ్ గా ఉన్నాయి. అంటే కొన్ని ఐపీఓస్ నెగిటివ్ గా ట్రేడ్ అవడం, ఇవి కూడా ఉన్నాయి. అంటే మార్కెట్లో కొంత ఈ మధ్య హ్యుండాయిలో చూసాము, హ్యుండాయ్ ఐపీఓలో అది చూసాము. అట్లాగే కొన్ని అఫ్ఘాన్స్ అని షాపూర్జీ పోలంజీ వాళ్ళ ఇన్ఫ్రా కంపెనీ కూడా పెద్ద సబ్స్క్రిప్షన్ అవ్వలేదు, 0.94% అయింది రిటైలర్ సెగ్మెంట్లో. సో రేపు 4వ తేదీ మనకి లిస్టింగ్ ఉంది, మండే లిస్టింగ్ ఉంది. లిస్టింగ్లో కొంచెం నెగిటివ్ సర్ప్రైజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ కొన్ని కంపెనీస్ నెగిటివ్గా, కొన్ని కంపెనీస్ పాజిటివ్గా ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ ఐపీఓస్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు కూడా కొంత కాషియస్గా వెళ్ళమని చెప్తాను. ఇప్పుడు ఏంటంటే గతంలో లాగా లిస్టింగ్ గెయిన్స్ వచ్చేస్తాయి, టక్కన మనం సబ్స్క్రైబ్ చేసి అమ్మేసుకుందాం అట్లా కాకుండా కొంచెం కంపెనీ బాగుంది అనుకుంటే లాంగ్ టర్మ్ కోసమే ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. అండ్ అదేవిధంగా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫెడ్ లాస్ట్ మీటింగ్లో 50 basis points కట్ చేసిందండి. మళ్ళీ ఈ మధ్యలో ఏమైందంటే ఇన్ఫ్లేషన్ కొంచెం మళ్ళీ పైకి రావడంతో ఈసారి మళ్ళీ అంత కట్ ఉంటుందా అనేది అనుమానంగా ఉంది. బహుశా ఒక 25 basis points రేపు 6-7 తేదీ మీటింగ్లో కట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎలక్షన్ కూడా ఉంది, రేపు 5వ తేదీ ఎలక్షన్ ఉంది. సో రకరకాల అంశాలు దాని మీద ముడిపడి ఉన్నాయి. సో మెయిన్గా కటింగ్ ఉన్నా లేకపోయినా, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసినా చేయకపోయినా, మెయిన్గా మన కామెంటరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రాబోయే క్వార్టర్స్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, కామెంటరీ ఎలా ఉంటుంది, హాకిష్గా ఉంటుందా, డోవిష్గా ఉంటుందా, ఇట్లాంటి అంశాలు మనం క్లియర్గా చూడాల్సిన అవసరం ఉంది. మోస్ట్లీ నేను అనుకుంటా ఒక 25 basis point కట్ చేసే అవకాశం ఉంది. తర్వాత మన ఇండియాకి వచ్చేటప్పటికి ఆర్బీఐ కూడా మనకి నెక్స్ట్ సంవత్సరం లోపల ఒక 2 ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. కొంచెము ఆర్బీఐ కూడా వెయిట్ చేస్తుంది. మేబీ సెకండ్ కట్ అయిన తర్వాత, అంటే ఈ నవంబర్లో కనుక కట్ ఉంటే మనం డిసెంబర్లో ఆర్బీఐ మీట్లో మన దేశంలో కూడా కొంచెం ఇంట్రెస్ట్ రేట్ కట్ జరిగే అవకాశం. సో చివరిగా ఈ వీడియోలో ఒక్కసారి బంగారం, వెండి ధరల గురించి చూస్తే, బంగారం ఏమో ఆల్మోస్ట్ 24 carats 80,000 క్రాస్ అయిపోయింది. వెండి ఏమో ₹1,00,000 కూడా టచ్ అయిపోయింది. ఏంటి మరి దీపావళి తర్వాత నుంచి గోల్డ్ ప్రైసెస్ మనం ఇంకా ఎంతవరకు చూడొచ్చు అంటారు? అసలు మనము ఎప్పుడు మాట్లాడినా లాస్ట్ ఫ్యూ ఇంటర్వ్యూస్ లాస్ట్ 1 yearలో, అంతకు ముందు కూడా ఎప్పుడు గోల్డ్ గురించి ఎప్పుడు బుల్లిష్గానే ఉన్నాం. ఏ రోజు నెగిటివ్గా కామెంట్ చేసింది లేదు. అదే బుల్లిష్ అరవడి ఇంకా కొనసాగే అవకాశం ఉందండి. మీరు అబ్జర్వ్ చేస్తే మొన్న రీసెంట్గా కస్టమ్ డ్యూటీ ఛార్జెస్ తగ్గించారండి. ఆ డ్యూటీ ఛార్జెస్ తగ్గిన తర్వాత 18% గోల్డ్ పెరిగింది ఇండియాలో, గోల్డ్ ప్రైస్. అంటే గోల్డ్ క్రేజ్ విపరీతంగా పెరుగుతుంది ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ మెయిన్గా సెంట్రల్ బ్యాంక్స్ అండి, సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర ఇప్పుడు వరల్డ్, ఆల్ ఓవర్ ద వరల్డ్ కనుక కౌంట్ చేస్తే 12.5% రిజర్వ్స్, గోల్డ్ రిజర్వ్స్ సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర ఉన్నాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్. అంటే ఏ సంక్షోభంలో కూడా, అంటే మనకి World War I చూసాము, World War II చూసాము, అలాంటి సంక్షోభంలో కూడా ఇంత హోల్డింగ్స్ సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర లేవు. అంత హోల్డింగ్స్ ఈ రోజున మన సెంట్రల్ బ్యాంక్స్ హోల్డ్ చేస్తున్నాయి. ఇండియా కూడా మనము స్పీడప్ చేస్తున్నారు, ఇండియన్ ఆర్బీఐ కూడా స్పీడప్ చేస్తుంది గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవడానికి. గతంలో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ 600 టన్నులు ఉండే గోల్డ్ ఇప్పుడు 900 tons దాటిపోయింది. ఇండియా కూడా స్పీడప్ చేస్తూ ఉంది. సో 600 టన్నులు ఉండే రిజర్వ్స్ 900 tons దాటిపోయింది. సో ఇవన్నీ అంశాలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే పబ్లిక్లో ఇంట్రెస్ట్ ఉంది. ఈ అసెట్ క్లాస్ మాత్రమే తెలిసిన వాళ్ళల్లో ఇంట్రెస్ట్ ఉంది. ఈ అసెట్ క్లాస్ ఇదివరకు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళల్లో కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో కానీ ఎఫ్డీల కంటే ఎక్కువ రిటర్న్ గోల్డ్ ఇస్తుంది.
సో అందరూ గోల్డ్ మీద దృష్టి పెట్టారు. ఇంకా గోల్డ్ ఇక్కడ నుంచి కూడా ఇంకా మనం అతి త్వరలో 1,00,000 కూడా దాటే అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఎదర రామకృష్ణ గారు. ఫైనాన్షియల్ మార్కెట్స్ కి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ మన ప్రేక్షకులకు తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.